కదా. ఓకే, ఫస్ట్ పిండి వేసుకొని పిండి వేసుకొని ఒక 1 అవర్ నానబెట్టిన అంటే పిసికి పెట్టి మూత పెట్టేసి దాన్ని లడ్లుగా చేసుకొని ఇగో ఐఎమ్ డూయింగ్ లైక్ దిస్. ఒకసారి చూడండి. నేను మీకు ఎందుకు చూపిస్తున్నా అంటే చపాతీ చూపించడం ఏం స్పెషల్ కాదు, లేయర్స్ చపాతీ లాగా ఎలా రావాలో. నా ఫ్రెండ్స్కి చాలామందికి ఇష్టము ఇట్లా. టు బీ ఫ్రాంక్, నాకు నేర్పించింది మా హస్బెండ్. ఓకే, పాస్. ఇప్పుడు ఇలా చేసుకున్న తర్వాత నేను డిఐవై చేయడంలో పాస్. ఐఎమ్ వెరీ గుడ్ ఇన్ డూయింగ్ డిఐవై, డూ ఇట్ యువర్ సెల్ఫ్. సో ఇగో ఇట్లాంటిది ఒకటి ఐ మేడ్ ఇట్. అంటే ఆయిల్ తక్కువ ఉండాలని. ఐ డోంట్ లైక్ వేస్టింగ్ ఎనీథింగ్. సో కొంచెం యాక్చువల్గా ఎక్కువ పెట్టుకుంటారు ఆయిల్ చాలామంది, బట్ ఐ డోంట్ లైక్. ఐ ఫాలో హెల్దీ. ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి చూపిస్తున్నట్లు. షో యూ అయితే ఇక్కడ దగ్గర నుంచి చూ. సో ఎక్కువ డోంట్ ప్రిఫర్ మచ్ ఆయిల్. లేయర్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి, అది కూడా నేను చూపిస్తాను. ఓకే, పాస్. సో ఇప్పుడు ఇది చూపిస్తా. కొంతమంది అడిగిర్రు, సో ఈ చపాతీలు కావాలి అని. ఓకే, పాస్. చాలా పెద్ద అయిపోయింది. ఏమైతే మరీ సన్నగా ఉండొద్దు, మరీ లావుగా ఉండొద్దు, నార్మల్గా ఉండాలి. ఇలా బుడగలు వచ్చినాక దెన్ వీ షుడ్ టర్న్. నేను రిజల్ట్ చూపిస్తా. One, 2, 3, 4 days and it tastes yummy. Okay, it's hot.